తమ్ముడు దిగినప్పుడు కరెక్ట్ నేను ఇస్తాను. లాక్ తీస్తున్నాడు. ఉండమ్మా ఎత్తులు వస్తున్నాయి, మీరు జరగాలి. ఇక్కడ డేంజరు కాదు, ఎత్తులు వస్తున్నాయి కదా. ఇంత దూరం వచ్చినావు అన్న దిగుతున్నానన్నా, మీ సేఫ్టీ కోసం చెప్తున్నా. సరే 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 మమ్మల్ని గుర్తుపెట్టుకో. మళ్ళీ ఎప్పుడు కలుస్తాం మీతో? ఎప్పుడైనా కలొచ్చినా వచ్చారు. ఒక 5 నిమిషాలండి వెళ్ళండి దయచేసి ప్లీజ్. ఎదురు వెళ్ళండి ప్లీజ్. వెళ్తున్నాండి ప్లీజ్. దయచేసి ఎత్తులు వెళ్ళి ఆ ఊరుగానే వెళుతండి. కందువారిపల్లి కిషోర్ రెడ్డి గారు కోరేస్తా ఉందండి. కిషోర్ రెడ్డి గారు కిషోర్ రెడ్డి సైడ్ రా. అన్న కొంచెం సైడ్ అన్న. నాకు సర్టిఫికేట్ కాపీ రాలేదు. మీ అంత లాక్స్ కూడా ఇల్లీగల్ అని మాత్రం తెలుసు నాకు. అది కరెక్టే కదా సార్? ఇవ్వలేదు నాకు. ప్రెస్లో కూడా ఉంది. ప్రెస్లో కూడా మీరు ఇచ్చిన క్లియర్గా ఉంది. మీకు ఇచ్చిన ఆఫీసర్ మిమ్మల్ని తప్పట్టట్లేదు సార్. దయచేసి ఇట్లా ఒకవేళ కోర్టు ఆర్డర్ ఇచ్చినా అది ట్రస్ట్కి పిల్లల జోలికి ఏ రాట్లా. నా ఇల్లు ఉంది, నా వస్తువులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. చిన్నపిల్లలు పెరిగిన ప్లేస్ ఇంటికి కూడా లేదు సార్. మా ఇల్లు ఉందా చూడండి ఆర్డర్లో, అది చెప్పండి చూసినా. లేదు లేదు సార్. అదే కాదు, మీరు ఎందుకు అలా చేయట్లేదు? అవును 100% సార్. అంటే ఏదైనా కంప్లైంట్ పెట్టి ఏదైనా యాడ్ చేస్తే మీరు యాక్ట్ చేయాలి కదా. ఫోన్ చేసి చెప్పేస్తే అది ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది సార్. సరే ఇప్పుడు వాళ్ళు నాకు బయటకు వస్తే నా ప్రాబ్లం లోపల ఆపేస్తారా? వాళ్ళు బయటకు వస్తే నా ప్రాబ్లం. ఇక్కడ ఉంటారు ఇప్పుడు బయట కూర్చొని. నా తాత నాన్న సమాధి ఇప్పుడు నేను కలిపి దాక్కోకండి. బై హ్యాపీ కనుమరా మీకు, మీ కుటుంబానికి పేరు పేరున థ్యాంక్ యూ. అన్నా సార్ ఇంకోటి, వీళ్ళు ఇంతమంది ఒక లేడీతో వస్తున్నాను, లేడీ కానిస్టేబుల్స్ లేకుండా అడ్డుకుంటే ఎంత సార్? అది కరెక్టా చెప్పండి. ఏంటి మీరే చూడండి. సైడ్
ఓకేనా బాయ్నా బాయ్నా నేపథ్యంలో ఓవైపు ఇరు వర్గాలు మోయించారు. అదేవిధంగా మనోజ్ వారి వెంట అనుసరించాడు. దీంతో పాటు పోలీసులు కూడా దీంతో నేరుగా ఆయన ఫస్ట్ మెయిన్ గేట్ వద్ద కాసేపు ఆగిన తర్వాత ఏదైతే ఎంట్రీ వద్ద వారి సమీప బంధువు ఇంటికి వెళ్ళాడు. అక్కడ సుమారు ఒక గంటన్నర పాటు ఉన్నాడు. అక్కడి నుంచి నేరుగా తిరిగి రంగంపేటలోని జల్లికట్టు జరుగుతున్న ప్రాంతానికి వచ్చాడు. అక్కడ ఒక గంట పాటు ఆయన గడిపాడు. తర్వాత జల్లికట్టు పూర్తయిన తర్వాత రంగంపేట సర్కిల్ వద్ద ఆగిపోయిన పరిస్థితి. ఆ తర్వాత నేరుగా ఈ నటరాజు ఎందుకు మధ్యలో వస్తాడు? పూర్తిగా అడ్డుకున్నారు. ఆ తర్వాత ఏదైతే ఇంజనీరింగ్ కళాశాల ఆవరణంలోనే వారి మనోజ్ అక్కడికి వెళ్ళాడు. గేట్ ఎక్కడానికి లోపలి వెళ్ళి ప్రార్థన చేసేసాడు. మనం నిర్వహించిన ప్రార్థనలు సమాధుల వద్ద నువ్వు కూడా స్టూడెంట్స్ మీద చేతులు వేయడాలు పిల్లల్ని కొట్టడాలు చేయకూడదు. అందరికి చెప్పండి, ఓకేనా? సారీ అమ్మా, అర్థం చేసుకో తమ్ముడు. సారీ తమ్ముడు, అర్థం చేసుకో. ఓకేనా బాయ్ సారీ.